హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభావతి హోమ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి కూడా స్కూల్కి లంచ్ బాక్స్లో పెట్టేయచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది. ఇందులోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ చేస్తానండి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఎగ్స్ని రెడీగా పెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో ఇవన్నీ కలిపి ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని ఇలా ఎగ్స్ వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలండి. మీకు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, కానీ నేను ఈ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు, అంటే ఈ రైస్ 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఇందులో నీళ్లు పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇవిగోండి వాష్ చేస్తాను కదా. ఇలాగ కొన్ని నీళ్లు పోసుకుని ఈ రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఉడికిపోయినాయండి. పొట్టు తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్కి కూడా ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పేలకుండా ఉంటాయండి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా ఎగ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఎగ్స్ పేలకుండా ఉంటాయి. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను కదా. మీకు ఇంకా తక్కువ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇందులో 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, ఈ ఎగ్స్కి సరిపడా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి, పక్కకు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను మట్టి గిన్నె తీసుకున్నానండి. మీరు ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి, నూనె కూడా వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో 2 యాలకులు, 2 బిర్యానీ ఆకు, ఒక 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 స్టార్ పువ్వులు, మరాఠీ మొగ్గ, చిన్న జాపత్రి ముక్క, జాజికాయ చిన్న ముక్క, సాజీరా ఇవన్నీ కలిపి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇది 1 ఉల్లిపాయ అండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి 5 వరకు తీసుకున్నాను, ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం కొత్తిమీర ఇది కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టమాటోని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూసారా టమాటా ఎలా మగ్గిపోయిందో. ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, నేను కళ్ళుప్పు వేస్తున్నానండి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్. ఈ పౌడర్ నేను ఇంట్లోనే పట్టానండి. ఇప్పుడు ఇదంతా మొత్తం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఈ మసాలా అంతా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి. మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా. రైస్కి సరిపడా 4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ పోసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఈ ఎసరు మరగనివ్వాలి. స్టవ్ హైలోనే ఉంచుకొని ఈ ఎసరు మరిగించుకోండి. ఇదిగోండి ఎసరు మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపడా ఉందా లేదో చూసుకోవాలి. తగ్గిందండి, నేను మళ్ళీ వేస్తున్నాను.
వాటర్కి సరిపడా ఉండకూడదు, కొంచెం ఉప్పగానే ఉండాలి. అప్పుడే మనకి రైస్కి సరిపోతుంది. ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం. ఇదిగోండి, నానబెట్టుకున్నాం కదా, చక్కగా నానిని చూసారా. ఇప్పుడు ఈ రైస్ని వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది మనకి కొలత. మీకు ఏ రైస్తోనైనా చేసుకోవచ్చు, ఇదే రైస్తో చేసుకోవాలని ఏమీ లేదండి. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ హైలోనే ఉంచుకుని ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల వరకు. ఇదిగోండి, 5 నిమిషాలు అయిపోయింది. ఇలా రైస్ పైకి వచ్చే వరకు కూడా స్టవ్ హైలోనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా రైస్ పైకి వచ్చే వరకు కూడా స్టవ్ హైలో ఉంచాలండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని జీడిపప్పులు వేసుకోవాలండి. నేను ముందు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ముందు మీకు కావాలి అనుకుంటే తాలింపులోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాల వరకు కూడా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి రైస్ రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు రైస్ని కలుపుకుందామండి. ఒక సైడ్ నుంచి తీసుకుంటూ రైస్ని పైన రైస్ అంతా కిందకి వెళ్ళేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక సైడ్ నుంచి తీసుకుంటే రైస్ విరగకుండా ఉంటుంది, చక్కగా వస్తుంది. ఇదిగోండి, చక్కగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను 2 గ్లాసుల వరకు పెరుగు తీసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఇవి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మీకు ఉల్లిపాయలు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మీకు పచ్చిమిర్చి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు చట్నీ ఇలా ఉంటే సరిపోతుందండి. రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అంతేనండి, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది కదా. ఎగ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూశారు కదా, మీరు కూడా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.